ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డారు. ఈ దినము దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుకుంటున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి నిర్గమాకాండం 34వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను అపరాధములను పాపములను క్షమించును గాని ఆయన ఏమాత్రములను దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన బలమైన వాక్కు నీకు 1000 మందికి కృప చూపించువాడని నేనని తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి కృప విలువైనది, కృప శ్రేష్టమైనది. కృప అంటేనే ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిగా చేసేది కృప, అర్హత లేని వారిని అర్హులుగా చేసేది కృప. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను 1000 మందికి చూపిస్తాను, అనేక మందిని ఆశీర్వదిస్తా, అనేక మందిని హెచ్చిస్తా. అయితే పాపములను, దోషములను, అపరాధములను కూడా క్షమిస్తా. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు, కృప చూపించేవాడు, హెచ్చించేవాడు, ఆశీర్వదించేవాడు, మన బాబు మన మేలు కోరేవాడు ఏమంటున్నాడంటే నేను క్షమిస్తా, మీరు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని నేను క్షమిస్తా. అయితే మీరు చేసిన దోషములు మాత్రం దోషులను నిర్దోషులుగా ఎంచక మీరు చేసిన పాపములు మీ కుమారుల మీదకి రప్పిస్తానంటూ ఉండగా మీరు ఏ పని చేసినా దాన్ని నీతియుక్తంగానే జరిగించండి. ఎందుకంటే ఆ దోషాన్ని మీరు పొందుకోకపోయినా మీ కుమారుల మీదకి రప్పిస్తానని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ప్రేమించేవాడే, కృప చూపించేవాడే, ఆశీర్వదించేవాడే. కానీ మీరు ఒక పొరపాటు చేస్తే, మీరు ఒక వ్యతిరేకత జరిగిస్తే, మీరు ఒక దోషాన్ని చేస్తూ ఉంటే దాన్ని పొందుకున్న వారు ఎంతగానో నలిగిపోతారు, ఎంతగానో నష్టపడతారు, ఎంతగానో వేదన పడతారు. కాబట్టి దేవాది దేవుడు అంటున్నాడు, దానికి నష్టపరిహారంగా మీ దోషాన్ని మీ కుమారుల మీదకు నేను రప్పిస్తా. ఎందుకంటే వారు పొందుకుంటేనే ఆ అనుభవం మీకు తెలిసే విధంగా నేను చేస్తాను అంటూ ఉండగా ఈరోజు మీ దోషాలను దేవుడు క్షమిస్తాడు, మీ పాపాలను క్షమిస్తాడు. ప్రేమ కలిగిన వాడు కానీ మీరు చేసిన దోషములు మాత్రం దాని పరిహారంగా విత్తనపు పంట మాత్రం మీరు కొయ్యాల్సిందే. అందుకని మంచి విత్తనాలను విత్తండి, మంచి పంటను మీరు కూర్చుకుంటారు. మీరు చేదైన విత్తనాలను విత్తారా, మీరు లేకపోతే నష్టాన్ని విత్తారా, కొంత క్రోధాన్ని, అసూయను, స్వార్థాన్ని విత్తారా, ఆ పంటను ఖచ్చితంగా మీ పిల్లల మీదకి దేవాది దేవుడు రప్పిస్తానంటూ ఉండగా మీ పిల్లలు బాగుండాలా, మీ పిల్లలు గొప్పవారిగా ఉండాలా, మీ పిల్లలు ఉన్నతంగా ఉండాలా, వారు దీవించబడాలా, వారు సంతోషంగా ఉండాలా, వారు నవ్వుతూ ఉంటే మీకు ఆనందం కావాలా, అయితే మీరు మంచి చేయండి, మేలే చేయండి. ఎందుకంటే దానికి ప్రతిఫలంగా మీ బిడ్డల మీదకి ఒక ఆశీర్వాదం రాబోతుంది. నీతిమంతుని పిల్లలు తదనంతరం ధన్యులవ్వాలి, వారి ఆశీర్వాదానికి అర్హులవ్వాలి, దీవెనలకు అర్హులవ్వాలి, వారు గొప్పవారు కావాలి. దేవుడు అన్ని వారు అడగకుండా దేవుడు సమకూర్చాలంటే మీరు మంచి చేయాలి, మేలు చేయాలి. బిడ్డల కొరకు ప్రతి తల్లిదండ్రులు ఆస్తి పాస్తులను దాచి ఉంచుతారు, లేకపోతే ఒక మంచి చదువునిచ్చి వారిని గొప్పవారిగా చూడాలని ఇహలోక సంబంధంగా ఆలోచిస్తారే కానీ ఆత్మీయంగా ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మీరు మంచి చేస్తే, మీరు ప్రార్థనాపూర్వకంగా ఉంటే, మీరు మేలే చేస్తే ఆత్మీయంగా మీ బిడ్డలు దీవించబడతారు. అందుకనే క్రీడాని ఆత్మ వర్ధించిన ప్రకారం అన్ని విషయాల్లో దేవుడే వర్ధిలింపజేస్తాడు. దేవుని బిడ్డరా, చదివిస్తున్న మీరు, సంపాదిస్తున్న మీరు, భూములు దాచిపెడుతున్న మీరు, డబ్బులు దాచిపెడుతున్న మీరు ఆత్మీయంగా మంచి పనులు చేస్తూ ఆత్మీయ ఆశీర్వాదాలను కూడా దాచి ఉంచండి. ఎందుకంటే ఇహలోకంగా ఎంత సంపాదించినా ఒక చిన్న నష్టం మొత్తం చేజార్చుకునే పరిస్థితులకు వెళ్ళిపోతారు. కానీ దేవుని కృప వారికి తోడే ఉంటే, దేవుని ఆశీర్వాదం వారికి తోడే ఉంటే మరి అన్ని ఆటోమేటిక్గా దేవుడే సమకూరుస్తాడు. చిన్న ద్వారం తెరిచి అద్భుతమైన సహాయాన్ని దేవుడే జరిగిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దావీదుని హెచ్చించింది కృపే, అబ్రహాముని విశ్వాసకు తండ్రిగా మార్చింది కృపే, కాబట్టి యాకోబుని దీవించింది ఈ కృపే. కాబట్టి ఈ కృప ఈరోజు మనల్ని వెంబడిస్తూ మనతోనే మాట్లాడుతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో కృపను వెంబడిద్దాం, కృపను కోరుకుందాం, మంచి చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, మీరు ఇస్తున్న బలమైన వాక్కును బట్టి నీకే మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో కృపను వారికి సమృద్ధిగా దయచేయ, మేలు చేయాలి, మంచి చేయాలి, చేతనైనంత వరకు మేలు చేయటకు ప్రయాసపడాలి. ప్రేమ ఏరిపారే ఆ మంచి అనుభవాన్ని బిడ్డలకు దయచేయండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో, అయా ఇతరులకు మంచి చేసే విషయంలో, మేలు చేసే విషయంలో సద్గుణం కలిగి ముందుకు కొనసాగే మంచి అభిషేకాన్ని బిడ్డలందరికీ దయచేస్తూ వారు వారి బిడ్డలు దీవెనలకు అర్హులుగా, ఆశీర్వాదానికి అర్హులుగా, ధన్యులుగా ఈ భూమి మీద మార్చబడటకు గొప్ప సహాయం చేయండి. బర్త్డేస్, మ్యారేజ్ చేసుకుంటున్న
ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమె మంచి లైక్ షేర్ కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి, 10 మందికి షేర్ చేస్తూ ఉండండి. ఆత్మీయంగా వారిని కూడా దీవెనలకు అర్హులుగా మారుద్దాం.